ఐఐటి హైదరాబాద్లో పార్కింగ్ షెడ్లని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మార్చారు. క్యాంపస్ అవసరాలకు వాడే విద్యుత్ మొత్తం క్యాంపస్లోనే ఉత్పత్తి చేసేలా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. ఒకవైపు వాహనాలకు నీడ కల్పిస్తూనే మరోవైపు విద్యుత్ ఉత్పత్తితో ఆదర్శంగా నిలుస్తుంది ఐఐటి క్యాంపస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ఆధునిక వసతులతో ఒక విద్యా సంస్థను ఎలా నిర్మించాలనే దానికి మంచి ఉదాహరణ ఈ క్యాంపస్. చెట్లు, సహజ నీటి ప్రవాహాలను తొలగించకుండా మానవ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టడం ఐఐటి హైదరాబాద్ ప్రత్యేకత. భవనాల నిర్మాణంలో పర్యావరణ హిత విధానాలను అనుసరించింది ఐఐటి హైదరాబాద్ యాజమాన్యం. భవనాల్లో సహజ వెలుతురు, గాలి ప్రసరణకు ప్రాధాన్యం ఇచ్చేలా డిజైన్ చేసి పగటి వేళల్లో లైట్ల అవసరం తగ్గి విద్యుత్ వినియోగం తక్కువగా ఉండేలా బిల్డింగ్ నిర్మించింది. అలాగే వర్షపు నీటి సేకరణ వ్యవస్థలు, నీటి పునర్వినియోగం, మురుగునీటిని శుద్ధి చేసి గార్డెనింగ్ కు వినియోగించడం వంటివి కూడా ఈ క్యాంపస్ లో అమలు చేస్తున్నారు. ఇప్పటికే పర్యావరణ పరిరక్షణకు అనేక పద్ధతులను అనుసరిస్తోన్న క్యాంపస్ అధికారులు ఇటీవల మరో కొత్త విధానాన్ని అమలు చేశారు. క్యాంపస్ లో పార్కింగ్ షెడ్లను సోలార్ పవర్ ప్లాంట్ గా మార్చారు. పార్కింగ్ ఏరియాపై పూర్తిగా సోలార్ ప్యానెల్స్ నిర్మించి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. సాధారణంగా పార్కింగ్ స్థలాలు కేవలం వాహనాల నిలుపుదలకే పరిమితమవుతాయి. కానీ ఇక్కడ సోలార్ పవర్ జనరేషన్ కు ఉపయోగపడుతున్నాయి. వాహనాలకు నీడ కల్పించడంతో పాటు సూర్యకాంతి ద్వారా నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తికి దోహదపడుతున్నాయి. మా కరెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ మూర్తి గారి గోల్ ఏంటంటే ఈ 2400 KLD వాటర్ తీసుకుంటున్నాం కదా, దాన్ని బేర్ మినిమం 1000 KLDకు తగ్గించేసి సో వాటర్ బిల్ని కంప్లీట్గా జీరో చేయాలి. దట్ ఈజ్ అవర్ టార్గెట్. ఈవెన్ ఎనర్జీ కన్జంప్షన్ కూడా, ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు ఏంటంటే ప్రతి లైట్ మనం ఎల్ఈడి లైట్ పెట్టాము. సో ఇది ఏంటంటే ఈఎస్ఎల్ సజెషన్స్ ప్రకారంగా సో ఇవన్నీ పెట్టాము. దట్ సోలార్ ప్లాంట్స్ 3.5 మెగావాట్స్ సోలార్ ప్లాంట్ ఇంకా మనకు ఫ్యూచర్లో కూడా వస్తున్నాయి. సో కంప్లీట్గా ఐఐటి హైదరాబాద్ వన్ ఆఫ్ ది మోస్ట్ సస్టైనబుల్ మోడల్. ఇంకోటి ఏంటంటే ఈవెన్ హాట్ వాటర్, ఇప్పుడు ఈ సీజన్లో ప్రతి స్టూడెంట్కి హాట్ వాటర్ కావాలి, అవి కూడా మేము త్రూ సోలార్ ఇస్తున్నాం. హైబ్రిడ్ మోడల్, సోలార్ అండ్ ఎలక్ట్రికల్, ఇవి రెండు. సోలార్ షెడ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను క్యాంపస్ అవసరాలకు వినియోగించడంతో కాలేజ్కి విద్యుత్ బిల్లుల భారం తగ్గింది. సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటం కూడా తగ్గింది. ఫలితంగా కాలుష్యం తగ్గి కార్బన్ ఫుట్ ప్రింట్ గణనీయంగా తగ్గుతుంది. ఇలాంటి కార్యక్రమాలతో ఐఐటి హైదరాబాద్ విద్యా సంస్థగా మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణ బాధ్యత కలిగిన ఆదర్శ సంస్థగా నిలుస్తోంది. ఇన్ని రకాలుగాను నెట్ జీరో అవ్వాలన్న ఉద్దేశంతో 3 రకాలుగా. ఒకటి నెట్ జీరో ఫర్ ఎలక్ట్రిసిటీ. సో మీరు క్యాంపస్లో చూస్తే మేము ఇప్పుడు ఒక 5 మెగావాట్ సోలార్ పెట్టాం. 5 మెగావాట్ సోలార్ ఉన్న ఐఐటీలు చాలా అరుదు. ఓకే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అంతంత ఎవరు పెట్టలేదు. మా ప్రస్తుతం ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఒక 8.5 మెగావాట్ ఉంది. మా నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇంకొక 5 మెగావాట్ తీసుకొచ్చి ఒక 10 మెగావాట్స్ సోలార్ క్యాంపస్ లాగా తయారు చేసి కంప్లీట్గా నెట్ జీరో చేద్దామని కోరిక. వినూత్న విధానాలతో మౌలిక వసతులను సమర్థంగా వినియోగించుకుంటూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు ఐఐటి హైదరాబాద్ నిర్వాహకులు, విద్యార్థులు.